श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई
Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai
Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 42వ అధ్యాయం. ఈ అధ్యాయంలో బాబా తమ దేహమును చాలించిన వృత్తాంతము వర్ణితము. గత అధ్యాయములలో చెప్పిన లీలలు బాబా కృపయను కాంతిచే
ఐహిక జీవితమందలి భయమునిటుల త్రోసివేయగలము, మోక్షమునకు మార్గమునిట్లు తెలుసుకొనగలము, మన కష్టములను సంతోషముగా ఎట్లు మార్చగలమో చెప్పును. సద్గురుని పాదార విందములను జ్ఞప్తించుకొనినచో మన కష్టములు నశించును. మరణము దాని నైజమును కోల్పోవును. ఐహిక దుఃఖములు నశించును. ఎవరైతే తమ క్షేమమును కోరెదరో వారు శ్రీ సాయి లీలలను జాగ్రత్తగా వినవలెను. అది వారి మనస్సును పావనము చేయును. బాబా సమాధి చెందుటను ముందుగా సూచించుట. చదువులు ఇంతవరకు బాబా జీవిత కథలను వింటిరి. ఇప్పుడు వారు మహాసమాధి నీట్లు పొందిరో వినదరుగాక. 1918 సెప్టెంబర్ 28వ తేదీన బాబాకు కొంచెము జ్వరము తగిలిను. జ్వరము 2-3 దినములుండెను. కానీ అటు తరువాత బాబా భోజనము మానెను. అందుచేత క్రమముగా బలహీనులైరి. 17వ రోజు అనగా 1918వ సంవత్సరం అక్టోబర్ 15వ తేదీ మంగళవారం 2:30 గంటలకు బాబా భౌతిక శరీరమును విడిచిరి. ఈ విషయమును 2 సంవత్సరాలకు ముందే బాబా సూచించిరి గాని అది ఎవరికీ బోధపడలేదు. అది ఇట్లు జరిగెను. 1916వ సంవత్సరం విజయదశమి నాడు సాయంకాలం గ్రామంలోని వారందరూ సీమోల్లంఘన మొనర్చి తిరిగి వచ్చుచుండగా బాబా హఠాత్తుగా కోపోద్రిక్తులైరి. సీమోల్లంఘనమనగా గ్రామపు సరిహద్దును దాటుట. బాబా తమ తలగుడ్డ, కప్ని, లంగోటి తీసి వానిని చించి ముందున్న దునిలోనికి విసిరివచ్చిరి. దీని మూలముగా దుని ఎక్కువగా మండజొచ్చెను. ఆ కాంతిలో బాబా మిక్కిలి ప్రకాశించెను. బాబా అక్కడ దిగంబరులై నిలిచి ఎర్రగా మండుచున్న కండతో బిగ్గరగా ఇట్లర్చెను. ఇప్పుడు సరిగా గమనించి, నేను హిందువునో మహమ్మదీయుడనో చెప్పుడు. అచ్చటనున్న ప్రతివాడు గడగడ వణికిపోయాను. బాబా వద్దకు పోవుటకు ఎవరునూ సాహసించలేకపోయిరి. కొంతసేపటికి బాగోజీ షిండే ధైర్యంతో దగ్గరకు పోయి లంగోటిని కట్టి ఇట్లనెను. బాబా, సీమోల్లంఘనం నాడు ఇదంతయునేమి? ఈరోజు నా సీమోల్లంఘనము అనుచు బాబా సట్కాతో నేలపై కొట్టెను. బాబా రాత్రి 11 గంటల వరకు శాంతించలేదు. ఆ రాత్రి చావడోత్సవం జరుగునో లేదో అని అందరూ సంశయించిరి. 1 గంట తర్వాత బాబా మామూలు స్థితికి వచ్చాను. ఎప్పటి వలె దుస్తులు వేసుకొని చావడోత్సవములకు తయారయ్యను. ఈ విధముగా బాబా తాము దసరా నాడు సమాధి చెందుదమని సూచించరు గాని అది ఎవరికి అర్థం కాలేదు. దిగువ వివరించిన ప్రకారము బాబా మరి యొక్క సూచన కూడా చేసిరి. రామచంద్ర తాత్యాకోతే పాటిళ్ల మరణము తప్పించుట. ఇది జరిగిన కొంతకాలం పిమ్మట రామచంద్ర పాటిల్ తీవ్రముగా జబ్బుపడెను. అతడు చాలా బాధపడెను. అన్ని ఔషధములు ఉపయోగించిన గాని అవి గుణమునివ్వలేదు. నిరాశ చెంది చావుకు సిద్ధముగా నుండెను. ఒకనాడు నడిరే ఈ బాబా అతని దిండు వద్ద నిలిచెను. పాటిలు బాబా పాదములు పట్టుకుని, నేను నా జీవితంపై ఆశ వదులుకున్నాను. నేనెప్పుడు మరణించదనో దయచేసి చెప్పుడు అనెను. దాక్షిణ్యమూర్తియగు బాబా, నీ వార్తలు పడవద్దు. నీ చావు చీటీ తీసివేసిరి. త్వరలో బాగుపడదవు. కానీ తాత్యాకోతే పాటిల్ గురించి సంశయించుచున్నాను. అతను శక సంవత్సరం 1840 అంటే క్రీస్తు శకం 1918 విజయదశమి నాడు మరణించును. ఇది ఎవరికినీ తెలియనీయకు. వాని కూడా చెప్పవద్దు. చెప్పినచో మిక్కిలి భయపడును అనిది. రామచంద్ర దాదా జబ్బు కుదిరెను. కానీ అతడు తాత్య గురించి సంశయించుచుండెను. ఏలన బాబా మాటకు తిరుగులేదు కనుక తాత్య 2 సంవత్సరాలలో మరణం చెందుననుకొనెడు. దీనిని రహస్యంగా నుంచెను. ఎవరికినీ తెలియనీయలేదు. కానీ బాలాశంపికి మాత్రమే చెప్పాను. రామచంద్ర పాటిలు, బాలాశంపి ఈ ఇరువురు మాత్రమే తాత్య గురించి భయపడుచుండెరి. రామచంద్ర దాదా త్వరలో ప్రక్క నుండి లేచి నడవసాగాను. కాలము వేగముగా కదిలిపోయాను. 1918 భాద్రపదం ముగిసెను. ఆశ్వేజ మాసము సమీపించుచుండెను. బాబా మాట ప్రకారం తాత్య జబ్బుపడెను. మంచం పట్టెను. అందుచే బాబా దర్శనములకే రాలేకుండెను. బాబా కూడా జ్వరంతో నుండెను. తాత్యాకు బాబా యందు పూర్తి విశ్వాసముండెను. బాబా శ్రీహరిని పూర్తిగా నమ్మిండెను. దైవమే వారి రక్షకుడు. తాత్య రోగం అధికమయ్యాను. అతడు కదలలేకపోయాను. ఎల్లప్పుడూ బాబానే స్మరించుచుండెను. బాబా పరిస్థితి కూడా క్షీణించెను. విజయదశమి సమీపించుచుండెను. రామచంద్ర దాదాయు, బాలశంపియు తాత్య గురించి మిగులు భయపడుచుండిరి. వారి శరీరంలో వణకజొచ్చెను. శరీరమంతా చెమటలు పట్టెను. బాబా నుడివిన ప్రకారము తాత్య చావు దగ్గరకు వచ్చిననుకునిరి. విజయదశమి రానే వచ్చెను. తాత్య నాడి బలహీనమయ్యను. త్వరలో ప్రాణము విడుచునని అనుకునిరి. ఇంతలో గొప్ప వింత జరిగెను. తాత్య నిలిచెను.
అతని మరణం తప్పెను. అతనికి బదులుగా బాబా దేహత్యాగం చేసెను. వారిలో వారు మరణము మార్చుకున్నట్లు కనిపించెను. బాబా తన ప్రాణమును తాత్యా కోసం అర్పించారని జనులు అనుకునేది. బాబా ఎందుకు ఇట్లు చేసినో బాబాకే తెలియను. వారి కృత్యముల గోచరములు. ఈ విధముగా బాబా తమ సమాధిని సూచించిరి. తమ పేరుకు బదులు తాత్యా పేరు తెలిపిరి. ఆ మరుసటి ఉదయం అనగా అక్టోబర్ 16వ తేదీన పండరిపురంలో దాసగడుకు బాబా స్వప్నమున సాక్షాత్కరించి ఇట్లనిది: మసీదు కూలిపోయినది. వర్తకులు నన్ను చాలా చికాకు పెట్టిరి. కనుక ఆ స్థలమును విడిచిపెట్టినాను. ఈ సంగతి నీకు తెలియజేయుటకై వచ్చినాను. వెంటనే అక్కడకు పొమ్ము. నన్ను చాలినన్ని పుష్పములచే కప్పుము. షిరిడి నుంచి వచ్చిన ఉత్తరం వలన కూడా దాసగనుడికి ఈ సంగతి తెలిసెను. అతడు వెంటనే శిష్యులతో షిరిడి చేరెను. భజన కీర్తన ప్రారంభించెను. బాబాను సమాధి చేయుటకు ముందు రోజంతయు భగవన్నామ స్మరణ చేసెను. భగవన్నామ స్మరణ చేయుచు ఒక చక్కని పువ్వుల హారమును స్వయముగా గుర్చి దానిని బాబా సమాధిపై వేసెను. బాబా పేరుతో అన్నదానం చేసెను. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. లక్ష్మీబాయి సింధేకి దానము. దసరా లేదా విజయదశమి హిందువులకు గొప్ప శుభ సమయము. ఈ దినమున బాబా సమాజచెందుటకు నిశ్చయించుకునుట మిగులు శ్రవ్యంగానున్నది. కొన్ని దినముల నుండి వారు వ్యాధిగ్రస్తులుగా నుండ్రి. లోపల మాత్రం పూర్ణ చైతన్యులుగా నుండ్రి. చివరి సమయం అప్పుడు హఠాత్తుగా ఎవరి సహాయం లేకుండా లేచి కూర్చుండి మంచి స్థితిలో ఉన్నట్లు కనపడ్రి. ఆపాయ స్థితి దాటిందని, బాబా కోలుకుంటుందని అందరు అనుకుండ్రి. తాము త్వరలో సమాధి చెందిదమని బాబాకు తెలియను. కాన లక్ష్మీబాయి సింధేకి కొంత ద్రవ్యమును దానం చేయి నిశ్చయించుకుండ్రి. బాబా సర్వజీవ వ్యాపి. ఈ లక్ష్మీబాయి సింధే ధనవంతురాలు, సుగుణవతి. రాత్రింబవళ్ళు ఆమె మసీదులో బాబా సేవ చేయుచుండెను. రాత్రి సమయమందు భక్త మహల్సాపతి, తాత్యా, లక్ష్మీబాయి సింధే తప్ప తదితరులెవరూ మసీదులో కాలు పెట్టుటకు ఆజ్ఞ లేకుండెను. ఒకనాడు సాయంకాలం బాబా మసీదులో తాత్యాతో కూర్చుని ఉండగా లక్ష్మీబాయి సింధే వచ్చి బాబాను నమస్కరించెను. బాబా ఇట్లనెను: ఓ లక్ష్మి, నాకు చాలా ఆకలి వేయుచున్నది. వెంటనే ఆమె లేచి, కొంచెం సేపు ఆగము, నేను త్వరలో రొట్టెని తీసుకుని వచ్చేదను అనిన ప్రకారం ఆమె త్వరగా రొట్టె కూర తీసుకుని వచ్చి బాబా ముందు పెట్టెను. బాబా దాన్ని అందుకుని ఒక కుక్క వేసెను. లక్ష్మీబాయి ఇట్లా అడిగెను: అది ఏమి బాబా? నేను పరిగెత్తుకుని పోయి నా చేతులారా నీ కొరకు రొట్టె చేస్తిని. నీవు దాన్ని కొంచెమైనను తినక కుక్కకు వేసితివి. అనవసరంగా నాకు శ్రమ కలుగు చేసితివి. అందుకు బాబా ఇట్లు సమాధానం ఇచ్చెను: అనవసరంగా విచారించదు వేళ. కుక్క ఆకలి తీర్చుట నా ఆకలి తీర్చుట వంటిది. కుక్కకు కూడా ఆత్మ కలదు. ప్రాణులు వేరు కావచ్చును, కానీ అందరి ఆకలి ఒకటియే. కొందరు మాట్లాడగలరు, కొందరు మూగవాని వలె మాట్లాడలేరు. ఎవరైతే ఆకలితో నున్న వారికి భోజనం పెట్టిదరో వారు నాకు అన్నం పెట్టినట్లే. దీనిని గొప్ప నీతిగా ఎరుగుము. ఇది చాలా చిన్న విషయం, కానీ బాబా దానివల్ల గొప్ప ఆధ్యాత్మిక సత్యమును బోధించి ఇతరులకు ఎట్టి బాధయో కలగకుండా నిత్య జీవితంలో దాన్ని ఆచరణలో పెట్టుట ఎట్లో చూపించిరి. ఆనాటి నుండి లక్ష్మీబాయి రొట్టె, పాలు భక్తి ప్రేమలతో బాబాకు పెట్టుచుండెను. బాబా మెచ్చుకొని ఎంతో ప్రేమతో తినుచుండెడివారు. అందులో కొంత తాను తిని మిగతా రాధాకృష్ణమాయికి పంపుచుండెను. ఆమె బాబా భుక్తశేషంని ఎల్లప్పుడూ తినుచుండెను. ఈ రొట్టె కథను విషయాంతరంగా భావించరాదు. దీనిని బట్టి బాబా సర్వజీవుల యందు కలడని తెలుసుకొనగలము. బాబా సర్వవ్యాపి, చావు పుట్టుకలు లేనివారు, అమరులు. బాబా లక్ష్మీబాయి సేవలను జ్ఞప్తించుకొండ్రి. ఆమెను మర్చేదెట్లు? బాబా తన భౌతిక శరీరంను విడిచినప్పుడు తన జేబులో చేయబెట్టి ఒకసారి 5 రూపాయలు, ఇంకొకసారి 4 రూపాయలు, మొత్తము 9 రూపాయలు తీసి లక్ష్మీబాయికి ఇచ్చిరి. ఈ సంఖ్య 21వ అధ్యాయంలోని నవవిధ భక్తులను తెలియజేయును.
లేదా ఇది సిమోల్గనం సమయమున వచ్చు దక్షిణ అనుకునవచ్చును. లక్ష్మీబాయి సింధే ధనవంతురాలగుర్చే ఆమెకు ధనం అవసరం లేదు కనుక బాబా ఆమెకు ముఖ్యంగా నవవిధ భక్తులను గురించి బోధించి ఉండవచ్చును. భాగవతము ఏకదశ స్కందము దశమాధ్యాయంలో 6వ శ్లోకంలో పూర్వార్ధమున 5 ఉత్తరార్ధమున 4 విధముల భక్తి చెప్పబడి ఉన్నది. బాబా ఈ ప్రకారంగా మొదట 5 తదుపరి 4 9 ఇచ్చెను. ఒక 9కే కాక 9కి ఎన్నో రెట్లు రూపాయలు లక్ష్మీబాయి చేతి మీదుగా వ్యయమైనవి. కానీ బాబా ఇచ్చిన ఈ 9 ఆమె ఎన్నటికీ మరవదు. మిక్కిలి జాగరూకత మరియు పూర్ణ చైతన్యమును కలిగి ఉండు బాబా అవసాన కాలమందు కూడా తగిన జాగ్రత్త పడిను. తన భక్తులపై గల ప్రేమానురాగములు ఎందు తగులుకుంటున్నట్లు వారందరినీ లేచిపొమ్మన్రి. కాకాసాహెబ్ దీక్షిత్, బాబూసాహెబ్ బూటి మొదలగు వారు మసీదు నందు ఆందోళనతో బాబాను కనిపెట్టుకుని ఉంట్రి. కానీ బాబా వారిని వాడాకు పోయి భోజనం చేసి రండన్రి. వారు బాబాను విడవలేకుండ్రి. బాబా మాటను జవదాటలేకుండ్రి. మనసునందు ఇష్టం లేనప్పటికీ వారు పోలేక మసీదు విడిచిపోయిరి. బాబా స్థితి అపారకరంగా నుండినని వారికి తెలియను కనుక వారు బాబాను మరవకుండ్రి. వారు భోజనము కూర్చుంట్రే కాని వారి మనసు బాబాపై నుండెను. వారు భోజనం పూర్తి చేయక మునిపే బాబా తమ భౌతిక శరీరం విడిచినని వార్త వచ్చెను. భోజనం విడిచి అందరూ మసీదుకు పరిగెత్తిరి. భయ్యాజీ అప్పాకోతేపై బాబా దేహం ఒరిగి ఉండెను. వారు నేలపై కాని తమ గద్దెపై కాని పడలేదు. తమ స్థలంలో ప్రశాంతంగా కూర్చుండి తమ చేతితో దానం చేయుచు శరీరం విడిచిరి. యోగులు శరీరం ధరించి ఏదో పని మీద భూలోకమునకు వచ్చిరి. అది నెరవేరిన పిమ్మట వారెంత నెమ్మదిగాను సులభంగాను అవతరించిరో అంత శాంతంగాను వెళుదురు. 42వ అధ్యాయం సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 43, 44 అధ్యాయములు. బాబా సమాధి చెందుట, ముందుగా సన్నాహము, ఇటుకరాయి విరుగుట, 72 గంటల సమాధి, బాబూ సాహెబ్ జోగ్ సన్యాసము, అమృత తుల్యమ్మగు బాబా పలుకులు, నేననగా ఎవరు. 43 మరియు 44 అధ్యాయంలో కూడా బాబా శరీర త్యాగం చేసిన కథనే వర్ణించుచున్నవి కనుక వాటిని ఒక చోట చేర్చుట జరిగినది. ముందుగా సన్నాహము. హిందువులలో ఎవరైనా మరణించుటకు సిద్ధంగా నున్నప్పుడు మత గ్రంథములు చదివి వినిపించుట సాధారణ ఆచారము. ఏలన ప్రపంచ విషయముల నుండి అతని మనసును మరలించి భగవద్ విషయముల యందు లీనమునర్చినచో అతడు పరమును సహజంగాను సులభంగాను పొందును. పరీక్షన్ మహారాజు బ్రాహ్మణ ఋషి బాలునిచే శపింపబడి వారం రోజులలో చనిపోవుటకు సిద్ధంగా నున్నప్పుడు గొప్ప యోగియగు శుకుడు భాగవత పురాణమును ఆ వారంలో బోధించెను. ఈ అభ్యాసం ఇప్పటికీ అలవాటులో నున్నది. చనిపోవుటకు సిద్ధంగా నున్న వారికి గీత, భాగవతము మొదలగు గ్రంథములు చదివి వినిపించెదరు. కానీ బాబా భగవంతుని అవతారం అవుటచే వారి కట్టిది అవసరం లేదు. కానీ బాబా ఇతరులకు ఆదర్శంగా నుండుటకు ఈ అలవాటును పాటించిరి. త్వరలోనే దేహత్యాగం చేయనున్నమని తెలియగానే వారు వజయాను అతనిని పిలిచి రాజ విజయమును గ్రంథమును పారాయణ చేయమనిరి. అతడు వారములలో గ్రంథమును ఒకసారి పఠించెను. తిరిగి దానిని చదువుమని బాబా ఆజ్ఞాపించగా అతడు రాత్రింబవలు దానిని చదివి 3 దినములలో 2వ పారాయణం పూర్తి చేసెను. ఈ విధంగా
14 దినములు గడిచెను. అతడు తిరిగి 3 రోజులు చదివి అలసిపోయాను. బాబా అతనికి సెలవిచ్చి పొమ్మనెను. బాబా నెమ్మదిగా నుండి ఆత్మ సంధానంలో మునిగి చివరి క్షణముకి ఎదురు చూచుచుండిరి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీకి జై. 2-3 దినములు ముందు నుండి బాబా గ్రామం బయటకు పోవుట, భిక్షాటనము చేయుట మొదలగునవి మాని మసీదులో కూర్చుండిరి. చివరి వరకు బాబా చైతన్యముతో ఉండి అందరినీ ధైర్యంగా ఉండుడని సలహా ఇచ్చిరి. వారెప్పుడు పోయేదరో ఎవరికీ తెలియనేలేదు. ప్రతిదినము కాకాసాహెబ్ దీక్షిత్, శ్రీమాన్ బూటియు వారితో కలిసి మసీదులో భోజనం చేయుచుండెడివారు. ఆనాడు అనగా 1918 అక్టోబర్ 15వ తారీఖు హారతి పిమ్మట వారిని వారి వారి బసలకు పోయి భోజనం చేయమనిరి. అయినను కొంతమంది లక్ష్మీబాయి షిందే, బాగోజీ షిందే, బయాజీ, లక్ష్మణ్ బాళాసింపి, నానాసాహెబ్ నిమోన్కర్ అక్కడనే ఉండిరి. దిగువ మెట్ల మీద శ్యామ కూర్చుని ఉండెను. లక్ష్మీబాయి సింధేకు 9 రూపాయలను దానం చేసిన పిమ్మట బాబా తనకు ఆ స్థలము అనగా మసీదు బాగాలేదనియు అందుచేత తనను రాతితో కట్టిన బూటీ మేడలోనికి తీసుకుని పోయినా అచట బాగుగా ఉండును ఉండెనని చెప్పాను. ఈ తుది పలుకులు ఆడుచు బాబా బయాజీ తాత్యా కోతేపై ఒరిగి ప్రాణములు విడిచెను. బాగోజీ దీనిని కనిపెట్టెను. దివు కూర్చుని ఉన్న నానాసాహెబ్ నిమోన్కర్కు ఈ సంగతి చెప్పాను. నానాసాహెబ్ నీళ్లు తెచ్చి బాబా నోటిలో పోసెను. అవి బయటకు వచ్చెను. అతడు బిగ్గరగా ఓ దేవా అని అరిచెను. అంతలో బాబా కండ్లు తెరచి మెల్లగా ఆ అనెను. బాబా తమ భౌతిక శరీరమును విడిచిపెట్టినని తేలిపోయాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ బాబూజీకి జై. బాబా సమాధి చెందిన సంగతి షిరిడి గ్రామంలో కార్చిచ్చువల వ్యాపించెను. ప్రజలందరూ స్త్రీలు, పురుషులు, బిడ్డలు మసీదికి పోయి ఏడ్వసాగిరి. కొందరు బిగ్గరహా నేడ్చిరి, కొందరు వీధులలో ఏడ్చుచుండిరి, కొందరు తెలివి తప్పి పడిరి. అందరి కండ్ల నుండి నీళ్లు కాలువల వల పారుచుండెను. అందరును విచారగ్రస్తులైరి. కొందరు సాయిబాబా చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకున్న మొదలిడిరి. మునుముందు 8 ఏండ్ల బాలునిహా ప్రత్యక్షమయ్యేదనని బాబా తమ భక్తులతో చెప్పిరని ఒకరు అనిరి. ఇవి యోగీశ్వరుని వాక్కులు కనుక ఎవ్వరునూ సందేహింపనక్కరలేదు. ఏలన కృష్ణావతారములో శ్రీ మహావిష్ణువు ఈ కార్యమునే వనర్చెను. సుందర శరీరముతో ఆయుధములు గల చతుర్భుజములతో శ్రీకృష్ణుడు దేవకీదేవికి కారాగారమున 8 ఏండ్ల బాలుడుగానే ప్రత్యక్షమయ్యను. ఆ అవతారమున శ్రీకృష్ణుడు భూమి భారమును తగ్గించెను. ఈ అవతారము అనగా సాయిబాబా భక్తులను ఉద్ధరించుటకై వచ్చినది కనుక సంశయింప కారణమేమున్నది? యోగుల జాడలు అగమ్య గోచరములు. సాయిబాబాకు తమ భక్తులతోడి సంబంధము ఈ ఒక్క జన్మతోడిది కాదు, అది గడచిన 72 జన్మల సంబంధము. ఇట్టి ప్రేమ బంధములు కలిగించిన ఈ మహారాజు సాయిబాబా ఎచ్చటికో పర్యటనకై పోయినట్లు అనిపించుట వలన వారు శీఘ్రముహనే తిరిగి వత్తురు అను దృఢ విశ్వాసము భక్తులకు కలదు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కీ జై. ఆనంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీకి జై. బాబా శరీరమును ఎట్లు సమాధి చేయవలన విషయము గొప్ప సమస్య ఆయన. కొందరు మహమ్మదీయులు బాబా శరీరమును ఆరుబయట సమాధి చేసి దానిపై గోరి కట్టవలనంది. కుషాల్ చందు, అమీర్ శక్కర్ కూడా ఈ అభిప్రాయమునే వెలిబుచ్చిరి. కానీ రామచంద్ర పాటిల్ అను గ్రామ మున్సబు గ్రామంలోని వారందరితో నిశ్చితమైన దృఢ కంఠస్వరముతో మీ ఆలోచన నాకు సమ్మతము కాదు. బాబా శరీరము రాతివాడాలో పెట్టవలసినది అనెను.
అందుచే గ్రామస్తులు రెండు వర్గములుగా విడిపోయి ఈ వివాదము 36 గంటలు జరిపిరి. బుధవారం ఉదయము గ్రామంలోని జ్యోతిష్కుడును శ్యామాకు మేనమామయగు లక్ష్మణ్ మామ జోషికి బాబా స్వప్నంలో కాన్పించి చేయి పట్టి లాగి ఇట్లనెను: త్వరగా లెమ్ము, బాపు సాహెబ్ నేను మరణించింతననుకొంచున్నాడు. అందుచే అతడు రాడు. నీవు పూజ చేసి కాకడా హారతిని ఇమ్ము. లక్ష్మణ్ మామ సనాతనాచార పరాయణుడైన బ్రాహ్మణుడు. ప్రతిరోజు ఉదయము బాబాను పూజించిన పిమ్మట తక్కిన దేవతలను పూజించుచుండెడివాడు. అతనికి బాబా యందు పూర్ణ భక్తి విశ్వాసములుండెను. ఈ దృశ్యమును చూడగానే పూజాద్రవ్యముల పళ్ళెమును చేత ధరించి మౌల్వీలు ఆటంకపరచుచున్నను పూజను హారతిని చేసి పోయెను. మిట్ట మధ్యాహ్నము బాపుసాహెబ్ జోగ్ పూజాద్రవ్యములతో అందరితో మామూలుగా వచ్చి మధ్యాహ్న హారతిని నెరవేర్చెను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీకి జై. బాబా తుది పలుకులను గౌరవించి ప్రజలు వారి శరీరమును వాడాలో నుంచుటకు నిశ్చయించి అచ్చటి మధ్య భాగమును త్రొవుట ప్రారంభించిరి. మంగళవారం సాయంకాలము రహతా నుండి సబ్ ఇన్స్పెక్టర్ వచ్చెను. ఇతరులు తక్కిన స్థలము నుండి వచ్చిరి. అందరూ దాన్ని ఆమోదించిరి. ఆ మరుసటి ఉదయము అమీర్ బాయ్ బొంబాయి నుండి వచ్చెను. కోపర్గాం నుండి మామ్లతాదారు వచ్చెను. ప్రజలు భిన్నాభిప్రాయాలతో నున్నట్లు తోచెను. కొందరు బాబా శరీరమును బయటనే సమాధి చేయవలనని పట్టుబట్టిరి. కనుక మామ్లతాదారు ఎన్నిక ద్వారా నిశ్చయించవలనెను. వాడాను ఉపయోగించుటకు 2 రెట్ల కంటే ఎక్కువ ఓట్లు వచ్చెను. అయినప్పటికీ జిల్లా కలెక్టర్తో సంప్రదించవలనని అతడనెను. కనుక కాకాసాహెబ్ దీక్షిత్తు అహ్మద్ నగర్ పోవుటకు సిద్ధపడెను. ఈ లోపల బాబా ప్రేరణ వల్ల 2వ పార్టీ యొక్క మనసు మారెను. అందరూ ఏకగ్రీవంగా బాబాను వాడాలో సమాధి చేయుటకు అంగీకరించిరి. బుధవారం సాయంకాలము బాబా శరీరమును ఉత్సవముతో వాడాకు తీసుకొని పోయిరి. మురళీధరుని కొరకు కట్టిన చోట శాస్త్రోక్తంగా సమాధి చేసిరి. యథార్థముగా బాబాయే మురళీధరుడు. వాడ దేవాలయమైను. అది ఒక పూజా మందిరం అయ్యను. అనేక మంది భక్తులచ్చటకు పోయి శాంతి సౌఖ్యములు పొందుచున్నారు. ఉత్తర క్రియలు బాలాసాహెబ్ బాటే ఉపాసనీ బాబా నెరవేర్చిరి. ఉపాసనీ బాబా బాబాకు గొప్ప భక్తుడు. ఈ సందర్భంలో ఒక విషయము గమనించవలెను. ప్రొఫెసర్ నార్కే కథనము ప్రకారము బాబా శరీరము 36 గంటలు గాలి పట్టినప్పటికీ అది బిగుసుకుపోలేదు. అవయవములన్నీ సాగుచుండెను. బాబా కపిని చెంపకుండా సులభముగా తీయగలిగిరి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. ఇటుకరాయి వెరుగుట. బాబా భౌతిక శరీరమును విడుచుటకు కొన్ని దినముల ముందు ఒక దుశ్శకునం అయ్యెను. మసీదులో ఒక పాత ఇటుక ఉండెను. బాబా దానిపై చేయి వేసి ఆనుకొని కూర్చుండువారు. రాత్రులందు దానిపై ఆనుకొని ఆసనస్థులగుచుండిరి. అనేక సంవత్సరములిట్లు గడిచెను. ఒకనాడు బాబా మసీదులో లేనప్పుడు ఒక బాలుడు మసీదును శుభ్రపరుచుతూ దానిని చేతితో పట్టుకొని ఉండగా అది చేతి నుండి జారి క్రిందపడి 2 ముక్కలైపోయెను. ఈ సంగతి బాబాకు తెలియగానే వారు మిగుల చింతించి ఇట్లని ఏడ్చిరి: ఇటుక కాదు, నా అదృష్టమే ముక్కలు ముక్కలుగా విరిగిపోయినది.
అది నా జీవితపు తోడు నీడ. దాని సహాయము వలనే నేను ఆత్మానుసంధానము చేయుచుండెడి వాడను. నా జీవితమునందు నాకెంత ప్రేమయో దాని యందు నాకంత ప్రేమ. ఈరోజు అది నన్ను విడిచినది. ఎవరైనా ఒక ప్రశ్న అడగవచ్చును, బాబా నిర్జీవియగు ఇటుక కోసం ఇంత విచారపడనేలా? అందులకు హేమాడ్ పంతు ఇట్లు సమాధానమిచ్చెను, యోగులు బీదవారికి నిస్సహాయులకు సహాయము చేయుటకై అవతరించెదరు. వారు ప్రజలతో కలిసి కలిసి మసులున్నప్పుడు ప్రజల వలె నటింతురు. వారు మనవలే బాహ్యమును నవ్వెదరు, ఆడెదరు, ఏడ్చెదరు. కానీ లోపల వారు శుద్ధ చైతన్యులై వారి కర్తవ్య విధులను ఎరుగుదురు. 72 శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. 72 గంటల సమాధి. ఇటుకరాయి విరుగుటకు 32 సంవత్సరములకు పూర్వం అనగా 1886వ సంవత్సరంలో బాబా సీమోల్లంఘం చేయు ప్రయత్నించెను. ఒక మార్గశిర పౌర్ణమి నాడు బాబా ఉబ్బస వ్యాధితో మిక్కిలి బాధపడుచుండెను. దానిని తప్పించుకొనుటకై బాబా తన ప్రాణములను పైకి తీసుకుని పోయి సమాధిలో నుండవలననుకొని భక్త మహాసభతో నిట్లనిరి, నా శరీరమును 3 రోజుల వరకు కాపాడుము. నేను తిరిగి వచ్చినట్లయినా సరే, లేని ఎడల నా శరీరం ఎదురుగానున్న ఖాళీ స్థలంలో పాతిపెట్టి గుర్తుగా 2 జెండాలను పాతుము అని స్థలమును చూపిరి. ఇట్లనుచు రాత్రి 10 గంటలకు బాబా క్రింద కూలెను. వారి ఊపిరి నిలిచిపోయెను. వారి నాడి కూడా ఆడకుండెను. శరీరంలో నుండి ప్రాణం పోయినట్లుండెను. ఊరి వారందరూ అచ్చట చేరి న్యాయ విచారణ చేసి బాబా చూపిన స్థలంలో సమాధి చేయుటకు నిశ్చయించిరి. కానీ మహల్సాపతి అడ్డగించెను. తన ఒడిలో బాబా శరీరం నుంచుకొని 3 రోజులు అట్లే కాపాడుచూ కూర్చుండెను. 3 దినముల పిమ్మట తెల్లవారుజామున 3 గంటలకు బాబా శరీరంలో ప్రాణం ఉన్నట్లు కనిపించెను. ఊపిరాడ నారంభించెను. కడుపు కదిలెను. కండ్లు తెరిచెను. కాళ్ళు చేతులు సాగదీయుచు బాబా లేచెను. శ్రీ సచ్చిదానంద సద్గురు దీనిని బట్టి చదువులు ఆలోచించిన విషయం ఏమనా, బాబా 3 మూరల శరీరము లేక లోపలున్న ఆత్మయ, పంచభూతాత్మకమగు శరీరము నాశనమగును. శరీరం అశాశ్వతము గాని లోనున్న ఆత్మ పరమసత్యము, అమరము, శాశ్వతము. ఈ శుద్ధ సత్తయే బ్రహ్మము. అదియే పంచేంద్రియములను మనసును స్వాధీనమందుంచుకున్నది, పరిపాలించినది. అదియే సాయి. అదియే ఈ జగత్తునందు గల వస్తువులన్నిటి యందు వ్యాపించి ఉన్నది. అది లేని స్థలము లేదు. అది తాను సంకల్పించుకొనిన కార్యమును నెరవేర్చుటకు భౌతిక శరీరము వహించెను. దానిని నెరవేర్చిన పిమ్మట శరీరమును విడిచెను. సాయి ఎల్లప్పుడూ ఉండువారు. అట్లనే పూర్వము గాన్గాపురములో వెలిసిన దత్తదేవుని అవతారమగు శ్రీ నరసింహ సరస్వతియు వారు సమాధి చెందుట బాహ్యమునకే గాని సమస్త చేతనాచేతనములందుకు కూడా ఉండి వారిని నియమించేవారును పరిపాలించేవారును వారే. ఈ విషయం ఇప్పటికిని సర్వస్వ శరణాగతి చేసిన వారికిని, మనస్ఫూర్తిగా భక్తితో పూజించిన వారికిని అనుభవనీయమైన సంగతి. సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. ప్రస్తుతం బాబా రూపము చూడ వీలు లేనప్పటికీ మనము షిరిడీకి వెళ్ళినచో వారి జీవితమెత్తు పటము మసీదులోనున్నది. దీనిని శ్యామరావు జైకర్ అను గొప్ప చిత్రకారుడును బాబా భక్తుడును వ్రాసియున్నారు.
భావుకుడు భక్తుడునైన ప్రేక్షకునికి ఈ పటము ఈనాటికి నీ బాబా భౌతిక శరీరంతో చూచినంత తృప్తి కలుగజేయును. బాబాకు ప్రస్తుతం భౌతిక శరీరం లేనప్పటికీ వారక్కడనే కాక ప్రతి చోటున నివసించుచు పూర్వం వలెనే తమ భక్తులకు మేలు చేయుచున్నారు. బాబా వంటి యోగులు ఎన్నడూ మరణించరు. వారు మానవుల వలె కనిపించినను నిజముగా వారే దైవము. సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री సాయినాథుని శరత్ బాపూజీకి జై. బాపు సాహెబ్ జోగు సన్యాసము. జోగు సన్యాసం పుచ్చుకొనిన కథతో హేమాడ్ పంతు ఈ అధ్యాయమును ముగించుచున్నారు. సకారాం ఆరి ఉరఫ్ బాపు సాహెబ్ జోగు పూణే నివాసియగు సుప్రసిద్ధ వార్కరి విష్ణుభవ జోగు గారి చిన్నాయన. 1909వ సంవత్సరము సర్కారు ఉద్యోగం నుండి విరమించిన తర్వాత పిడబ్ల్యూ సూపర్వైజర్ భార్యతో షిరిడీకి వచ్చి నివసించుచుండెను. వారికి సంతానం లేకుండెను. భార్యాభర్తలు బాబాను ప్రేమించి బాబా సేవయందు కాలమంతయు గడుపుచుండిరి. మేఘశ్యాముడు చనిపోయిన పిమ్మట బాపుసాహెబ్ జోగు మసీదులోను చావడిలోనూ కూడా బాబా మహాసమాధి పొందు వరకు హారతి ఇచ్చుచుండెను. అదియునుగాక ప్రతిరోజు సాటేవాడలో జ్ఞానేశ్వర్యు ఏకనాథ్ భాగవతంను చదివి వినవచ్చిన వారందరికీ బోధించుచుండెను. అనేక సంవత్సరములు సేవ చేసిన పిమ్మట జోగు బాబాతో, నేనిన్నాళ్ళు నీ సేవ చేసి తిని నా మనసు ఇంకను శాంతం కాలేదు. యోగులతో సహవాసము చేసినను నేను బాగు కాకుండుటకు కారణమేమి? ఎప్పుడు కటాక్షించదు అనెను. ఆ ప్రార్థన విని బాబా కొద్ది కాలములో నీ దుష్కల్మష ఫలితము నశించును, నీ పాపపుణ్యములు భస్మమగును. ఎప్పుడు నీ అభిమానమును పోగొట్టుకొని మోహమును రుచిని జయించదవో, ఆటంకములన్నింటినీ కడచెదవో, హృదయపూర్వకముగా భగవంతుని సేవించుచు సన్యాసును పుచ్చుకొనెదవో, అప్పుడు నీవు ధన్యుడవయ్యదవు అనిరి. కొద్ది కాలం పిమ్మట బాబా పలుకులు నిజమాయను. అతని భార్య చనిపోయిను. అతనికి ఇంకొక అభిమానమేదియు లేకుండాటచే నతుడు స్వేచ్ఛాపరుడై సన్యాసము గ్రహించి తన జీవిత పరమావధిని పొందెను. శ్రీ సచిదానంద సద్గురు బాబూజీకి జై. అమృత తుల్యమగు బాబా పలుకులు. దయాదాక్షిణ్యమూర్తియగు సాయిబాబా పెక్కుసారుడు మసీదులో ఈ దిగువ మధుర వాక్యములు పలికిరి. ఎవరైతే నన్ను ఎక్కువగా ప్రేమించెదరో వారు ఎల్లప్పుడూ నన్ను దర్శించెదరు. నేను లేక ఈ జగత్తంతయు వానికి శూన్యము. నా కథలు తప్ప మరేమీ చెప్పడు. సదా నన్నే ధ్యానము చేయును. నా నామమునే ఎల్లప్పుడూ జపించుచుండును. ఎవరైతే సర్వస్వ శరణాగతి చేసి నన్నే ధ్యానింతురో వారికి నేను దృఢస్థుడను. వారికి మోక్షమునిచ్చి వారి రుణము తీర్చుకునేదను. ఎవరైతే నన్నే చింతించుచు నా గూర్చే దీక్షతో నుందురో, ఎవరైతే నాకు అర్పించనిదే ఏమీ తినరో అట్టి వారిపై నేను ఆధారపడి ఉండును. ఎవరైతే నా సన్నిధానమునకు వచ్చెదరో వారు నది సముద్రములో కలిసిపోయినట్లు నాలో కలిసిపోవుదురు. కనుక నీవు గర్వము అహంకారము లేశమైనా లేకుండా నీ హృదయములోనున్న నన్ను సర్వస్వ శరణాగతి వేడవలెను. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. నేననగా ఎవరు? నేననగా ఎవరో సాయిబాబా ఎన్నోసార్లు బోధించిరి. వారెట్లనిరి, నన్ను వెదుకుటకు నీవు దూరము గాని మరెచ్చడికి గాని పోనక్కర్లేదు. నీ నామము నీ ఆకారము విడిచినచో నీలోనేగాక అన్ని జీవులలోనూ చైతన్యము లేదా అంతరాత్మ అనే ఒకటి ఉండెను. అదే నేను. దీనిని నీవు గ్రహించి నీలోనేగాక అన్నిటిలోనూ నన్ను చూడుము. దీనిని నీవు అభ్యసించినచో సర్వవ్యాపకత్వం అనుభవించి నాలో ఐక్యం పొందెదవు. హేమాడ్ పంతు చదువరులకు ప్రేమతో నమస్కరించి వేడునదేమనగా, వారు వినయ విధేయతలతో దైవమును, యోగులను, భక్తులను ప్రేమింతురుగాక. బాబా పెక్కుసార్లు
ఎవరైతే ఇతరులను నిందించుదురో వారు నన్ను హింసించిన వారగుదురు. ఎవరైతే బాధ అనుభవించెదరో ఓర్చుకొందురో వారు నాకు ప్రీతి కూర్చెదరు అని చెప్పిరి కదా. బాబా సర్వ వస్తు జీవ సముదాయంలో ఐక్యమై ఉన్నారు. భక్తులకు నలుప్రక్కల నిలిచి సహాయపడెదరు. సర్వజీవులను ప్రేమించుట తప్ప వారు మరేమీయూ కోరరు. ఇటు శుభమైన పరిశుభ్రమైన అమృతము వారి పెదవుల నుండి స్రవించుచుండును. ఏమాడ్పంతు ఇట్లు ముగించుచున్నారు: ఎవరు బాబా కీర్తిని ప్రేమతో పాడెదరో, ఎవరు దానిని భక్తితో వినెదరో, ఉభయులను సాయిలో నైక్యమగుదురు. 43, 44 అధ్యాయములు సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథాయ బాబూజీ కీ జై. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 7వ రోజు పారాయణము. బుధవారము 45వ అధ్యాయము. కాకాసాహెబ్ సంశయము. ఆనందరావు అనుభవము. కొయ్యబల్ల మంచము బాబాదే, మహాల్సాపతిది కాదు. గత 3 అధ్యాయములలో బాబా దివంగతులగుట గూర్చి చెప్పితిమి. వారు భౌతిక శరీరము మన దృష్టి నుండి నిష్క్రమించెను గాని వారి అనంత స్వరూపము లేదా సాయి శక్తి ఎల్లప్పుడూ నిలిచియే యుండును. ఇప్పటి వరకు వారి జీవిత కాలములో జరిగిన లీలలను చెప్పితిమి. వారు సమాధి చెందిన పిమ్మట క్రొత్త లీలలు జరుగుచున్నవి. దీనిని బట్టి బాబా శాశ్వతముగా ఉన్నారని, తమ భక్తులకు పూర్వము వలె తోడ్పడుచున్నారనియూ తెలియచున్నది. ఎవరైతే బాబా సమాధి చెందకముందు వారిని చూచిరో వారు నిజముగా అదృష్టవంతులు. అట్టి వారిలో ఎవరైనా ప్రపంచ సుఖములందు వస్తువులందు మమకారము పోగొట్టుకొననిచో, వారి మనస్సులు భగవత్పరము కానిచో అది వారి దురదృష్టమని చెప్పవచ్చును. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా కావలసినది బాబాయందు హృదయపూర్వకమైన భక్తి. మన బుద్ధి, ఇంద్రియములు, మనస్సు బాబా సేవలో ఐక్యము కావలెను. కొన్నిటిని మాత్రమే సేవలో లయము చేసి తక్కిన వానిని వేరే సంచరించినట్లు చేసినచో ప్రయోజనం లేదు. పూజ గాని ధ్యానము గాని చేయ పూనుకొనిచో దానిని మనపూర్వకముగాను ఆత్మశుద్ధితోడును చేయవలెను. సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. పతివ్రతకు తన భర్త యందు గల ప్రేమను భక్తుడు గురువునందు చూపవలసిన ప్రేమతో పోల్చెదరు. అయినప్పటికీ మొదటిది రెండవ దానితో పోల్చుటకే వీలు లేదు. జీవిత పరమావధిని పొందుటకు తండ్రి గాని, తల్లి గాని, సోదరుడు గాని, ఇంకా తదితర బంధువులెవ్వరు గాని తోడ్పడరు. ఆత్మ సాక్షాత్కారమునకు దారిని మనమే వెదుకుని ప్రయాణమును సాగించవలెను. నిత్యానిత్యములకు భేదమును తెలుసుకొని ఇహలోక పరలోకములలోని విషయ సుఖములను త్యజించి మన బుద్ధిని, మనస్సును స్వాధీనమందుంచుకొని మోక్షమునకే కాంక్షించవలను. ఇతరులపై ఆధారపడుట కంటే మన స్వశక్తి యందే మనకు పూర్తి నమ్మకము ఉండవలెను. ఎప్పుడైతే మనము నిత్యానిత్యములకు గల భేదమును పాటించదమో ప్రపంచము అబద్ధమని తెలుసుకొనెదము. దాని వలన ప్రపంచ విషయములందు మోక్షము తగ్గి మనకు నిర్వ్యామోహము కలుగును. క్రమంగా గురువే పరబ్రహ్మ స్వరూపమనియు కావున వారొక్కరే నిజమనియు గ్రహించదము. వారు ఈ జగత్తును జయించిన వారును, ప్రపంచమున అతీతులను. అప్పుడు వారిని ప్రతి జీవరాశి యందు చూడగలిగి పూజించదము. ఇదియే అద్వైత భజనము లేదా పూజ. ఎప్పుడైతే మనము బ్రహ్మమును లేదా గురుని హృదయపూర్వకంగా ధ్యానించదమో మనము కూడా
మనము కూడా వారిలో ఐక్యమై ఆత్మ సాక్షాత్కారమును పొందెదము. వేయేల గురువు నామమును జపించుట వలనను వారి స్వరూపమనే వారి స్వరూపమనే మనమున ఉంచుకొని ధ్యానించుట చేతను వారిని వారిని సర్వ జంతు కోటి యందు చూచుటకు అవకాశము కలుగును. మనకిది శాశ్వత ఆనందమును కలుగజేయను. ఈ ఈ దిగువ కథ అని దీనిని విశదీకరించును. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ आज की जय सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. కాకాసాహెబ్ సంశయము ఆనందరావు అనుభవం. కాకాసాహెబ్ దీక్షితును ప్రతిరోజు శ్రీ ఏకనాథుడు రాసిన గ్రంథములను అనగా భాగవతమును భావార్థ రామాయణమును చదువుటకు బాబా ఆదేశించెను. బాబా సమాధికి పూర్వము కాకాసాహెబ్ దీక్షిత్ ఈ గ్రంథమును చదువుచుండెను. బాబా సమాధి చెందిన తర్వాత కూడా అట్లే చేయుచుండేవాడు. ఒకనాడు ఉదయం బొంబాయి చౌపాటిలో ఉన్న కాకా మహాజన్ ఇంటిలో కాకాసాహెబ్ దీక్షిత్ ఏకనాథ భాగవతము చదువుచుండెను. శ్యామ కాకా మహాజన్ కూడా అచ్చట నుండి శ్రద్ధతో భాగవతం వినిచుండేది. దీక్షిత్ ఏకాదశ స్కందంలోని ద్వితీయ అధ్యాయం చదువుచుండెను. అందు వృషభ కుటుంబంలోని నవనాథులు లేదా సిద్ధులకు కవి, హరి, అంతరిక్ష, ప్రబుద్ధ, పిప్పలాయన, అవిర్హోత్ర, ధమిల్, చమన్ మరియు ఖరభాజనుడు భాగవత ధర్మ సూత్రములను జనక మహారాజుకు చెప్పుచుండేది. జనకుడు నవనాథులను ముఖ్యమైన ప్రశ్నలు కొన్ని అడిగాను. ఒక్కొక్కరు సంతృప్తికరమైన సమాధానం ఇచ్చి అందులో మొదటి వాడగు కవి భాగవత ధర్మను బోధించాను. హరిభక్తుని లక్షణములను, అంతరిక్షకుడు మాయ దాటులను, పిప్పలాయనుడు పరబ్రహ్మమును, అవిర్హోత్రుడు కర్మను, ద్రుమినుడును భగవంతుని అవతారములను వారి లీలలను, చమస్ భక్తుడు కానివాడు చనిపోయిన పిమ్మట పొందు స్థితిని, కరభాజనుడు యుగయుగములందు భగవంతుని ఉపాసించి వేర్వేరు విధానములను సంతృప్తికరముగా బోధించిరి. వాని సారాంశమైన కలియుగంలో మోక్షమును పొందుటకు ఒక్కటే మార్గము కలదు. అదే మన గురుని లేదా హరిపాదార విందములను స్మరించుట. పారాయణ ముగించిన పిమ్మట కాకాసాహెబు నిరుత్సాహంతో శ్యామతో ఇట్లనిగను. నవనాథుల భక్తి విషయమై చెప్పినది ఎంత అద్భుతముగా ఉన్నది, దానిని ఆచరించుట ఎంత కష్టము. నవనాథులు పూర్ణ జ్ఞానులే కాని మన వంటి మూర్ఖులకు వారు వర్ణించిన భక్తిని పొందుటకు వీలగునా? అనేక జన్మలెత్తిన మనము దానిని సంపాదించలేము. అట్లయినను మనకు మోక్షం వచ్చుటెట్లు. కాబట్టి అట్టి దానిని మనము ఆశించరాదని తెలియచున్నది. కాకాసాహెబ్ నిరుత్సాహము, నిరాశలు శ్యామ ఇష్టపడలేదు. వెంటనే అతడి ఇట్లను: ఎవరైతే వారి అదృష్టవంచే బాబా వంటి ఆభరణను పొందిరో అట్టివారు నిరాశ చెంది ఏడ్చుట విచారకరమైన సంగతి. వారికి బాబా యందు నిశ్చలమైన విశ్వాసమైనచో వారు నిరాశ చెందనేలా? నవనాథుల భక్తి బలమైనదే ఉండవచ్చును, కానీ మనది మాత్రము ప్రేమానురాగములతో నిండి ఉండలేదా? హరినామస్మరణము, గురునామస్మరణము మోక్షప్రదమని బాబా నొక్కి చెప్పి ఉండలేదా? అట్లయినచో భయమునకు గాని ఆందోళన గాని అవకాశమేది? శ్యామ చెప్పిన సమాధానంతో కాకాసాహెబ్ సంతృష్టి చెందలేదు. నవనాథుల భక్తిని పొందుటెట్లు అను మనోవేదన కలిగిన ఆందోళనతో చికావుగా నుండు. ఆ మరుసటి ఉదయమే ఈ క్రింది అద్భుతము జరిగను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री సాయినాథుని శరత్ బాబూజీ की జై. ఆనందరావు పాకడే అనేవాడు శ్యామను వెతుకుచూ పురాణ కాలక్షేపం జరుగుతున్న స్థలమునకు వచ్చాను. కాకాసాహెబ్ భాగవతమును చదువుతుండెను. పాకడే శ్యామకు దగ్గరగా కూర్చుండి అతని చెవిలోనేమో చెప్పుచుండెను. అతడు మెల్లగా తాను కాంచిన స్వప్న దృశ్యమును శ్యామకు చెప్పుచుండెను. ఇది పురాణ కాలక్షేపమునకు కొంచెం ఆటంకం కలుగజేసెను. కాకాసాహెబ్ పురాణం చదువుట మాని విషయమేమని అడిగాను. శ్యామ ఇట్లు నుడివెను: నిన్న నీ సంశయమును తెలిపితివి, దానికి సమాధానం ఎదుగో. బాబా పాకడేకు చూపిన స్వప్న దృశ్యమును వినుము. రక్షకమైన భక్తిగాక వేరేదియు దీనిని సాధించలేదు. గురుని పాదములు భక్తితో ధ్యానించిన చాలునని బాబా నొక్కి చెప్పి ఉన్నారు. అందరూ ముఖ్యంగా కాకాసాహెబ్ ఆ దృశ్యమును వివరముగా వినగోరిరి. వారి కోరిక ప్రకారము పాకడే ఆ దృశ్యమును ఈ క్రింది విధముగా చెప్పనారంభించాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की జై. సద్గురు శ్రీ సాయినాథ్ బాబూజీ की జై.
లోతైన సముద్రములో నడుము వరకు దిగి అచ్చట నిలిచి తిని. హఠాత్తుగా అచ్చట సాయిబాబాను చూచి తిని. రత్నములు తాపిన చక్కని సింహాసనముపై బాబా కూర్చొని ఉండెను. వారి పాదములు నీటిలో ఉండెను. బాబా స్వరూపమును చూచి మిగుల ఆనందించి తిని. అది నిజము వలె నుండెనే కాని స్వప్నము వలె రాకుండెను. దానిని నేను స్వప్నమని అనుకోలేదు. మాధవరావు కూడా అచ్చట నిలిచి ఉండెను. శ్యామ, ఆనందరావు, బాబా పాదములపై పడుము అని సలహా ఇచ్చెను. నాకు కూడా నమస్కరించవలననే ఉన్నది. కానీ వారి పాదములు నీటిలో ఉన్నవి కనుక నా శిరస్సును వారి పాదములపై ఎట్లుంచగలను? నేను నిస్సహాయుడను అని నేనంటిని. అది విని అతడు బాబాతో ఇట్లనెను, ఓ దేవా, నీటిలోనున్న నీ పాదములను బయటకు తీయుము. వెంటనే బాబా తమ పాదములను బయటకు తీసిరి. క్షణమైన ఆలస్యము చేయక నేను వారి పాదములకు మొక్కి తిని. దీనిని చూచి బాబా నన్ను దీవించి ఇట్లనెను, ఇక పొమ్ము, నీవు క్షేమమును పొందెదవు. భయము కానీ ఆందోళన కానీ అవసరం లేదు. శ్యామాకు పట్టుపంచి ఒకటి దానము చేయుము, దానివల్ల నీవు మేలు పొందెదవు. బాబా ఆజ్ఞానుసారము పాకడే పట్టుదోవతను తెచ్చెను. మాధవరావుకి ఇవ్వవలసిందని కాకా సాహెబును వేడెను. శ్యామ అందులకు ఒప్పుకొనలేదు. ఏలన బాబా తనకి అట్టి సలహా ఇవ్వలేదు కనుక కొంత వివాదం జరిగిన పిమ్మట కాకా సాహెబు చీట్లు వేసి తెలుసుకున్నటకు సమ్మతించెను. సంశయ విషయములందు చీటీ వేసి సహకరించుము అని 2 చీటీలు రాసి బాబా పాదుకుల వద్ద పెట్టిరి. ఒక బాలునితో అందులో ఒక దానిని తీయించిరి. పుచ్చుకొనుమని చీటీ ఎంచుటచే మాధవరావుకు దేవతి ఇచ్చిరి. దానిని శ్యామ అంగీకరించెను. ఇద్దరును సంతృష్టి చెందిరి. కాకా సాహెబు సంశయము తీరెను. శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ఇతర యోగుల మాటలను కూడా గౌరవించవలసిందని ఈ కథ ప్రబోధించున్నది. కానీ మన తల్లి గురువునందు పరిపూర్ణ భక్తి విశ్వాసములు ఉండవలను. వారి బోధల ప్రకారం నడవలను. ఎందుకనగా మన కష్ట సుఖములు ఇతరుల కంటే వారికే బాగుగా తెలిసి ఉండును. నీ హృదయం పలకమందు బాబా చెప్పిన ఈ దిగువ పలుకులు చెక్కుము. ఈ లోకంలో అనేక మంది యోగులు కలరు, కానీ మన గురువు అసలైన తండ్రి. ఇతరులు అనేక బోధలు చేయవచ్చును, కానీ మనము మన గురువు యొక్క పలుకులు మరవరాదు. 1000 ఏళ్ల హృదయపూర్వకముగాను నీ గురువును ప్రేమించుము. వారిని సర్వస్వ శరణాగతి వేడుము. భక్తితో వారి పాదములు మొక్కుము. అట్లు చేసినచో సూర్యుడు ముందు చీకటి లేనట్లు నీవు దాటలేని భవసాగరం లేదు. కొయ్యబల్ల మంచం బాబాదే, మహల్షాపతిది కాదు. బాబా షిరిడీ చేరిన కొద్ది కాలమునకే 4 మూరల పొడవు, 1 జానుడు వెడల్పుగా కొయ్యబల్ల మీద 4 చివర్ల 4 దీప ప్రమిదలు పెట్టి దానిపై పడుకునేవారు. కొన్నాళ్ళు గడిచిన పిమ్మట బాబా వారిని పిలిచి మొక్కలు చేసి పారవేశాను. ఒకనాడు బాబా దాని మహిమను కాకాసాహెబ్కు వర్ణించి చెప్పుచుండెను. ఇది విని అతడు బాబాకి ఇట్లను, నీకింకనూ కొయ్యబల్ల యందు మక్కువ ఉన్నచో ఇంకొక బల్ల మీ కొరకు మసీదులో వేలాడదీసి వేసేదను. దానిపై మీరు సుఖముగా నిద్రించవచ్చును. అందుకు బాబా ఇట్లను, మహల్షాపతిని దిగువ విడిచి నేనొక్కడినే పైన పడుకొనుట ఇష్టము లేదు. కాకాసాహెబు ఇట్లనెను, మహల్షాపతి కొరకు ఇంకొక బల్లను తయారు చేసి చేయించెదను. బాబా అతడు ఎట్లు బల్లపై పడుకోగలడు? బల్ల మీద అంత ఎత్తున పడుకుంటా సులభమైన పని కాదు. ఎవరు మిక్కిలి పుణ్యవంతులో వారే పడుకోగలరు. ఎవరైతే కండ్లు తెరిచి నిద్రించగలరో వారికే అది వీలగును. నేను నిద్రపోన్నప్పుడు మహల్షాపతిని నా ప్రక్కన కూర్చుండి తన చెయ్యి నా హృదయంపై ఉంచమనిందును. అతడి నుంచి వచ్చి భగవన్నామస్మరణ వినమనిందును. నేను పడుకున్నచో నన్ను లేవగొట్టమనిదను. దీనిని అతడు నెరవేర్చలేకున్నాడు. నిద్రతో కునుకుపాట్లు పడుచున్నాడు. నా హృదయంపై వాని చేతి బరువును గమనించి తిని, ఓ భగవత్ అని పిలిచెదను. వెంటనే కండ్లు తెరిచి కదిలను. ఎవడైతే నేలపై చక్కగా నిద్రించలేడో, ఎవడు కదలకుండా ఉండలేడో, ఎవడు నిద్రకు సేవకుడో వాడు ఎత్తైన బలపు మీద ఎట్టు పడుకొనగలడు అనెను. అనేక పర్యాయములు బాబా తన భక్తులు యందు ప్రేమ ఇట్లనెను, మంచి గాని చెడు గాని ఏది మనదో అది మన దగ్గర ఉన్నది, ఏది ఇతరులదో అది ఇతరుల వద్ద ఉన్నది.
45వ అధ్యాయం సంపూర్ణము. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. ఈ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సాయినాథుని శరత్ బాబూజీకి జై. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 46వ అధ్యాయం. ప్రస్తావన: గయయాత్ర 2 మేకల కథ. ఈ అధ్యాయంలో శ్యామ కాశీ గయా ప్రయాగ యాత్రలకు వెళ్ళుట, బాబా ఫోటో రూపమున అతని కంటే ముందే వెళ్ళుట చెప్పెదము. బాబా 2 మేకల పూర్వజన్మ వృత్తాంతమును జ్ఞప్తికి తెచ్చుట కూడా చెప్పుకుందాము. ప్రస్తావన: ఓ సాయి, నీ పాదములు పవిత్రములైనవి. నిన్ను జ్ఞప్తి ఎందుంచుకొనుట మిగుల పావనము. కర్మబంధముల నుండి తప్పించు నీ దర్శనము కూడా మిక్కిలి పావనమైనది. ప్రస్తుతము నీ రూపం అగోచరమైనప్పటికీ భక్తులు నీయందే నమ్మకముంచినచో వారు నీవు సమాధి చెందక ముందు చేసిన లీలలను అనుభవించెదరు. నీవు కంటికగుపడని చిత్రమైన దారంతో నీ భక్తులను దగ్గర నుండి గాని ఎంతో దూరం నుండి గాని ఈడ్చెదవు. వారిని దయగల తల్లివలే కౌగిలించుకునేదవు. నీవెక్కడున్నావో నీ భక్తులకు తెలియదు. కానీ నీవు చతురతతో తీగలను లాగుడచే వారి వెనుకనే నిలబడి తోడ్పడుచున్నావని చుట్టతుదకు గ్రహించెదరు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. బుద్ధిమంతులు, జ్ఞానులు, పండితులు అహంకారంచే సంసారమనే గోతులు పడిదరు. కానీ నీవు నీ శక్తి వలన నిరాడంబర భక్తులను రక్షించెదవు. ఆంతరికముగను అదృశ్యముగను ఆటంతయు ఆడెదవు. కానీ దానితో నీకెట్టి సంబంధము లేనట్లు కనిపించెదవు. నీవే పనులనియు నెరవేర్చుచున్నప్పటికీ ఏమీయూ చేయని వాని వలె నటించెదవు. నీ జీవితమును ఎవరూ తెలియజాలరు. కాబట్టి మేము పాపముల నుండి విముక్తి పొందుట ఎట్లన శరీరమును, వాక్కును, మనస్సును నీ పాదములకు సమర్పించి నీ నామమునే జపించవలెను. నీ భక్తుల కోరికలను నీవు నెరవేర్చెదవు. ఎవరికైతే కోరికలుండవో అట్టి వారికి నీవు బ్రహ్మానందమునిచ్చెదవు. నీ మధురమగు నామము జపించుటయే భక్తులకు సులభ సాధనము. ఈ సాధన వల్ల మన పాపములు, రజస్తమో గుణములు నిష్క్రమించును. సాత్విక గుణములు, ధార్మికత్వము ప్రాముఖ్యము వహించును. దీనితో నిత్యానిత్యములకు గల భేదము, నిర్వ్యామోహము, జ్ఞానము లభించును. మనమట్టి సమయమందు గురువునే అనగా ఆత్మనే అనుసంధానము చేసిదము. ఇదియే గురువునకు సర్వస్వ శరణాగతి. దీనికి తప్పనిసరి ఒకే గుర్తు: మన మనస్సు నిశ్చలము, శాంతమునగుట. ఈ శరణాగతి గొప్పదనము, భక్తి జ్ఞానములు విశిష్టమైనవి. ఎందుకన శాంతి, అభిమాన రాహిత్యము, కీర్తి, తదుపరి మోక్షము ఒకటి వెనుక ఇంకొకటి వెన్నంటి వచ్చును. ఒకవేళ బాబా ఎవరైనా భక్తుని ఆమోదించినచో రాత్రింబవళ్ళు అతని చెంతనేయుండి ఇంటి వద్దను గాని దూర దేశమును గాని వారిని వెంబడించుడును. భక్తుడు తన ఇష్టము వచ్చిన చోటుకు పోనిమ్ము. బాబా అచ్చటకు భక్తుని కంటే ముందుగా పోయి ఏదో ఒక ఊహించరాని రూపమున ఉండును. ఈ దిగువ కథ దీనికి ఉదాహరణము. గయయాత్ర. బాబాతో పరిచయం కలిగిన కొన్నాళ్ల తర్వాత కాకాసాహెబ్ తన పెద్ద కుమారుడు బాబు ఉపనయనము నాగ్పూర్లో నిశ్చయించెను. సుమారు అదే సమయమందు నానాసాహెబ్ చందోర్కర్ తన పెద్ద కుమారుని వివాహము గ్వాలియర్లో నిశ్చయించెను. కాకాసాహెబు, నానాసాహెబ్ చందోర్కర్లిద్దరూ షిరిడికి వచ్చి బాబాను ప్రేమతో ఆ శుభకార్యములకు ఆహ్వానించిరి. శ్యామాను తన ప్రతినిధిగా తీసుకుని వెళ్ళుడని బాబా నుడివెను. తామే స్వయంగా రావాల్సిందని బలవంత పెట్టగా బాబా వారికి శ్యామను తీసుకొని పోవలసిందనియు, కాశీ ప్రయాగ యాత్రలు ముగిసరికి నేను శ్యామ కంటే ముందుగానే గైలో కలుసుకున్నదనని చెప్పాను. ఈ మాటలు గుర్తుంచుకుని వెళ్ళను. ఏలన అవి బాబా సర్వవ్యాపి అని నిరూపించును. బాబా వద్ద సెలవు పుచ్చుకుని శ్యామ నాగపూర్, గ్వాలియర్ పోవ నిశ్చయించెను. అచ్చటి నుండి కాశీ, ప్రయాగ, గయా పోవాలని అనుకునేను. అప్పాకోతే అతని వెంట పోవ నిశ్చయించెను. వారిరువురు మొట్టమొదట నాగపూర్లో జరిగే ఉపనయనములకు పోయిరి. కాకాసాహెబ్ దీక్షిత్ శ్యామకు 200 రూపాయల ఖర్చుల నిమిత్తము కానుకగా నిచ్చెను. అచ్చటి నుండి గ్వాలియర్ పెండ్లికి పోయిరి. అచ్చట నానాసాహెబ్ చందోర్కర్ శ్యామకు 100 రూపాయలను, అతని బంధువు జటార్ 100 రూపాయలను ఇచ్చిరి. అక్కడ నుండి శ్యామ కాశీకి వెళ్ళాను. అక్కడ జటారు యొక్క అందమైన లక్ష్మీనారాయణ మందిరంలో అతనికి గొప్ప సత్కారం జరిగాను. అచ్చటి నుండి శ్యామ అయోధ్యకు పోయాను.
అతడ జటారు మేనేజరు శ్రీరామ మందిరమున ఆహ్వానించి మర్యాద చేశాను. వారు అయోధ్యలో 21 రోజులుండిరి. కాశీలో 2 మాసములుండిరి. అక్కడి నుంచి గయకు పోయిరి. రైలు బండిలో గయలో ప్లేగు గలదని కొంచెం విని కొంచెం చికాకు పడిరి. రాత్రి గయ స్టేషన్లో దిగి ధర్మశాలలో బస చేసిరి. ఉదయమే గయ పండా పండా జవాబునిచ్చాను. మీరే స్వయంగా వచ్చి చూసుకున్నాడు నేను. అప్పుడు వారు అతని వెంట వెళ్ళి పండా ఇంటిలో దిగిరి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ धुनि शरद बाबू जी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना,
बच्चों का पालन करना। दासगण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दासगण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे बाप भाई। रहमो नजर करो मैं आंधा हूँ बंदा तुम्हारा, मैं आंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू मैं ना जानू मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो काली जमाना। साथी आकर का तुम बिना कोई, नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गड़ो है, अपने मस्जिद का झाड़ू गड़ो है। मालिक हमारे मालिक हमारे मालिक हमारे तुम बाबा साई। रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ धुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई
సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా